హైపోథైరాయిడిజం అనేది ఒక క్లినికల్ కండిషన్. ఈ కండిషన్‌లో బాడీ దానికి సరిపోయినంత థైరాయిడ్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయదనమాట. థైరాయిడ్ హార్మోన్స్ అంటే మీ టీ3 అండ్ టీ4. సో, థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. మన వాయిస్ బాక్స్ కింద ఫ్రంట్ భాగంలో ఇది ఒక షీల్డ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుందనమాట. సో, ఇది ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. థైరాయిడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ హార్ట్ బీట్, మీ మెటాబాలిజం, మీ కార్డియాక్ హెల్త్, లివర్ ఫంక్షన్, ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్, పీసీఓడి, పీసీఓఎస్ అలాంటి కండిషన్స్‌లో థైరాయిడ్ వాళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్థరైటిస్, ఓవరాల్ అపియరెన్స్ కూడా మొత్తం ఫ్యాట్, ఒబేసిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ పేషెంట్స్ కి. డ్రై హెయిర్, డ్రై స్కిన్, డ్రై నెయిల్స్, బ్రిటిల్ నెయిల్స్ అయిపోతాయి, వాళ్ళకి నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దే ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆర్థరైటిస్, బోన్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల. 200 మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ ఓవరాల్ వరల్డ్ వైడ్. సో ఇంతకు ముందు మనకి ఇంత థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఉండేది కాదు, ఎందుకంటే ఫుడ్ లోనే మనకి నేచురల్ అయోడిన్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ నెంబర్ 1, అసలు ఐరన్ డెఫిషియన్సీ కన్సంప్షన్ తగ్గిపోతుంది. నేచురల్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా అందరూ ప్యాకేజ్ ఫుడ్స్ కి టర్న్ అవుతున్నారు. సో ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్ల కూడా ఐరన్ అబ్సార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మనం వాడే టూత్ పేస్ట్ లో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఫ్లోరైడ్ కానీ, మనము తీసుకునే మున్సిపల్ వాటర్ లో క్లోరైడ్ ఉంటుంది, క్లోరిన్. బేక్డ్ ఐటమ్స్ లో మనకి సోడా కానీ, బ్రోమిన్ కానీ, ఎక్కువ ఈస్ట్ ఎక్కడైతే మనకి బేక్డ్ స్టఫ్ ఉంటుందో అందులో మనకి బ్రోమిన్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అన్ని కూడా ఐయోడిన్ తోని పోటీ పడతాయి బాడీలో. సో దానివల్ల దాని అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇదే కాకుండా స్ట్రెస్ కూడా, స్ట్రెస్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. సో ఎలా అవుతుందంటే అసలు థైరాయిడ్ హార్మోన్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందో అర్థం చేసుకుందాం. సో మనకి బ్రెయిన్ లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, హైపోథాలమస్ అనే పార్ట్ ఉంటుంది, థాలమస్ కింద ఉంటుంది హైపోథాలమస్. సో అది పిట్యూటరీ అనే గ్లాండ్ కి సిగ్నల్ పంపిస్తుంది. థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసి అది ఒక సిగ్నల్ పంపిస్తుంది పిట్యూటరీకి. సో పిట్యూటరీ ఏం చేస్తుందంటే థైరాయిడ్ స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది, సో యాక్టివేట్ చేయడానికి. సో అది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో థైరాయిడ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉంటే టీఎస్హెచ్, అందుకే మీరు హైపోథైరాయిడిజం వచ్చే ముందు చాలా మందికి రైజ్డ్ టీఎస్హెచ్ ఉంటుంది. అది స్టిమ్యులేట్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్ ని, థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయమని. మన థైరాయిడ్ లో థైరోగ్లోబులిన్ అనే ప్రోటీన్ మనకి వారాలకు సరిపోయేంత స్టాక్ ఉంటుంది, 6 వీక్స్ కి ఆల్మోస్ట్ సరిపోయేంత స్టాక్ ఉంటుంది. సో అందులోంచి ఎప్పుడైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వస్తుందో ఆ థైరోగ్లోబులిన్ సెల్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ బ్రేక్ అయిపోయి మనకు అవసరం ఉన్న టైరోసిన్ అనే అమినో యాసిడ్ ని, అంటే థైరోగ్లోబులిన్ అనే ప్రోటీన్ అసలు టైరోసిన్ నుంచి ఫామ్ అవుతుంది. మనకి టైరోసిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కర్డ్, మిల్క్, పన్నీర్ ఇలాంటి వాటి నుంచి మనకి టైరోసిన్ అనే అమినో యాసిడ్ వస్తుంది. అలాగే సాయ్ ప్రోటీన్, సాయ్ లో కూడా మనకి టైరోసిన్ ఉంటుంది. అండ్ సెస్మీ సీడ్స్, నువ్వుల నుంచి వస్తుంది, మనకి పంకిన్ సీడ్స్ నుంచి వస్తుంది, ఆమండ్స్ నుంచి. సో అందులోంచి ఇది టైరోసిన్ సెపరేట్ చేసేసి ఆ టైరోసిన్ అనేది అయోడిన్ తో కంబైన్ అవుతుంది అనమాట. సో ఒక అయోడిన్ కంబైన్ అయితే మోనో అయోడో టైరోసిన్ అంటాము, రెండు కంబైన్ అయితే డై అయోడో టైరోసిన్ అంటాం. సో ఈ మోనో అయోడో టైరోసిన్, డై అయోడో టైరోసిన్ కలిస్తే ట్రై అయోడో థైరోనిన్ అయిపోతుంది అనమాట. అది సో అది టీ3 అయోడిన్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి టీ3. అలాగే 4 కలిస్తే టీ4 అనమాట. సో టీ3 టీ4. ఇందులో టీ4 అనేది మోస్ట్లీ ప్రికర్సర్ లాగా పనిచేస్తుంది, అంటే అది ఒక స్విచ్ ఆన్ చేస్తుంది అనమాట. అది చేయగానే ఈ టీ4 నుంచి ఒక అయోడిన్ పోయి టీ3 అయిపోతుంది అనమాట. ఇది లివర్ లో, గట్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో స్ట్రెస్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్ కి లోన్ అవుతామో ఈ హైపోథాలమస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ ఏదైతే ఉందో ఇది డిస్టర్బ్ అయిపోయి హైపోథాలమస్ లో థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే బదులు హైపోథాలమస్ పిట్యూటరీకి కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అదేం చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్ కి వెళ్తుంది, థైరాయిడ్ గ్లాండ్ కి వెళ్ళే బదులు అడ్రినల్ గ్లాండ్ కి వెళ్ళి కార్టిసాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కార్టిసాల్ అనేది మీరు వింటూ ఉంటారు, ఇట్స్ స్ట్రెస్ హార్మోన్. మనకి ఎప్పుడైతే హై స్ట్రెస్ ఉంటుందో కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ అంటే ఏమీ లేదండి, మనం ఏదైనా డేంజర్ లో ఉన్నప్పుడు మనకు ఒక సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం అంటాం. సో ఎప్పుడైనా మనం స్ట్రెస్ లో ఉన్నామంటే మనం ఎవరైనా అటాక్ చేస్తే ఏ మోడ్ లో ఉంటామో దట్ ఈస్ స్ట్రెస్ అనమాట. ఏదో డేంజర్ వచ్చేస్తుంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికి. సో మన హార్ట్ బీట్ పెరుగుతుంది, మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్. సో అందుకనే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ సిచువేషన్ లో అయోడిన్ అప్టేక్ అనేది జరగదు. సో దిస్ ఇస్ ద సిచువేషన్ అండి. నార్మల్ లెవెల్స్ చూద్దాము. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ది నార్మల్ రేంజ్ 0.4 నుంచి 4 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ అనేది ఉండాలి. సో థైరాయిడ్ పేషెంట్స్ లో ఏమో ఆప్టిమల్ రేంజెస్ వచ్చేసి 1 to 2.5 మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ ఉండొచ్చు. టీ4 ఫ్రీ టీ4 ఎంత ఉండాలంటే, అంటే బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్న టీ4 ఇది 0.8 నుంచి 1.8 నానోగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. థైరాయిడ్ ఎస్పెషలీ ద టీ3, ద ఫంక్షనల్ హార్మోన్ ఏదైతే ఉందో అది 70 నుంచి 200 వరకు నానోగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండొచ్చు. సో అప్రోప్రియేట్ వాల్యూ అంటే 150 అరౌండ్ ఉంటే అది ప్రాపర్ గా ఉంది అని అర్థం అనమాట. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్? సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్ లో అయితే ఏమవుతుంది? సో నంబర్ 1 కాన్సిక్వెన్స్ ఏంటి అంటే మనకి థైరాయిడ్ హార్మోన్ లో ఉన్నప్పుడు బిఎంఆర్ లో అవుతుందని అనుకుంటాం. ఎందుకు అవుతుందంటే మనకి సెల్స్ లో ఒక ఆర్గనెల్ ఉంటుంది, మైటోకాండ్రియా అనేది. మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే మనం తీసుకున్న గ్లూకోజ్ ని ఎనర్జీ కింద మారుస్తుంది అనమాట. సో ఫస్ట్ గ్లూకోజ్ సెల్ లోకి ఎంటర్ అవుతుంది, తర్వాత అక్కడ నుంచి మైటోకాండ్రియాలోకి వెళ్తుంది అనమాట. మైటోకాండ్రియాలో రెండు ప్రాసెసెస్ జరుగుతాయి, క్రెబ్ సైకిల్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అవి రెండు జరిగిన తర్వాత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో సెల్ కి కావాల్సినంత దాని ఓవరాల్ ఫంక్షన్ కి సరిపోయేంత ఎనర్జీ అంతా వస్తుంది. సో ఎప్పుడైతే మైటోకాండ్రియానే లేదో ఆ మెటాబాలిజం అనేది జరగదన్నమాట. సో ఇది ఒక సెల్లో కాదు, ప్రతి ఒక్క సెల్లో బాడీలో, హార్ట్ సెల్స్ అనుకోండి, మసిల్ సెల్స్, లివర్ సెల్స్, బోన్ సెల్స్, అన్ని సెల్స్ అన్ని అఫెక్ట్ అవుతాయి అనమాట. అందుకని థైరాయిడ్ లో
సో మైటోకాండ్రియా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. కోఎన్జైమ్ Q10 లేకున్నా కూడా ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలేనియం ఇవన్నీ కూడా అయోడిన్తో పాటు దానికి కూడా పనిచేసే మినరల్స్ అనమాట. సో ఇవి కూడా మనం అందించకపోతే ఆ ప్రాసెస్లో అసలు ఇది ఒక లూప్ లాగా అనమాట. ఏమవుతుందంటే థైరాయిడ్తోని మెటాబాలిజం స్లో అయిపోతుంది. స్లో అయిపోయేసరికి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఒక సైకిల్ లాగా నడుస్తుంటుంది అనమాట. సో మెటాబాలిజం అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఫ్రమ్ ద న్యూట్రిషన్ పర్స్పెక్టివ్. థైరాయిడ్ ఏం చేస్తుందంటే యాజ్ ఐ సెడ్ బిఎంఆర్ లో చేస్తుంది, హార్ట్ రేట్ ఒకటి లో చేస్తుంది, డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే సిస్టోలిక్ ఏమో మనము హార్ట్ పంప్ చేసేటప్పుడు, తర్వాత బ్లడ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏదైతే ఉంటుందో అప్పుడు డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. అందులో ఏమవుతుందంటే లో మెటాబాలిజం వల్ల ఈ ఆర్టరీస్ అన్ని టైట్ అయిపోయి కన్స్ట్రిక్ట్ అయిపోయి వాటికి సరిపోయినంత న్యూట్రియంట్స్ లేక, యాంటీ ఆక్సిడెంట్స్ లేక, ఒమేగా 3 అందుకోలేక, నైట్రిక్ ఆక్సైడ్ డెఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ థైరాయిడ్ అగైన్ ఇలా అయిపోయి ఇది ఒక టైట్నెస్ అయిపోయి దానివల్ల హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. సో హైపర్ టెన్షన్ ఇస్ వి నో దట్ ఇట్స్ సైలెంట్ కిల్లర్. హైపోథైరాయిడ్ వాళ్ళకి ఈ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇది హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ మనకి హార్ట్ ఏదైతే ఆల్రెడీ స్ట్రెస్ అయి ఉందో, లో హార్ట్ రేట్ ఉందో, దానికి కార్డియాక్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ అనదర్ థింగ్ ఇస్ ఈ లో మెటాబాలిజం వల్ల మనము తెలియకుండా మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ కార్బ్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఈ కాలంలో చూస్తున్నాము డయాబెటీస్ ఉంటుంది, పీసీఓఎస్, లేడీస్ ఎస్పెషల్లీ. థైరాయిడ్ మన రిప్రొడక్టివ్ హెల్త్ ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఇప్పుడు మెటాబాలిజం అని చెప్పాను కదా, బేసల్ మెటాబాలిక్ రేట్. ఇందులో ఏంటి అంటే మనం రెస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాడీకి ఎంత మెటాబాలిజం అవసరమో, మెటాబాలిజం అంటే బేసికలీ ఏంటి, ఏది ప్రొడ్యూస్ అవ్వాలి, ఏది బ్రేక్ డౌన్ అవ్వాలి, అనాబలిజం, కెటాబలిజం, ఇవి రెండు కలిసి మెటాబాలిజం. సో ఇది ఓవరాల్ స్లో అయిపోతుంది అనమాట. సో బిల్డింగ్ ఏదైతే బిల్డ్ అవ్వాలో, హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది కదా, దానికి సంబంధించిన రిపేర్ మెకానిజం కి సంబంధించిన అన్ని స్లో డౌన్ అయిపోతాయి. అండ్ బ్రేక్ డౌన్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలనే టాక్సిన్స్ అన్ని కూడా అవి కూడా స్లో డౌన్ అయిపోతాయి. అందుకే థైరాయిడ్ లో మీరు ఫ్యాటీ లివర్ చూస్తారు. ఆ ఫ్యాట్ మెటాబాలిజం డిస్టర్బ్ అయిపోయి దానివల్ల ఫ్యాట్ అక్యుములేషన్, ఒబేసిటీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఈ వెయిట్ గెయిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ బోన్ హెల్త్ అని చెప్పాను. సో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్. సో హైపోథైరాయిడిజం కి మామూలుగా టాబ్లెట్స్ ఇస్తుంటారు. బట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్. అంటే జస్ట్ ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది బయట నుంచి మనం సప్లై చేస్తే అది చేసుకోవాల్సిన ఫంక్షన్స్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ద గ్లాండ్ దట్ ఈస్ డిస్ఫంక్షనల్, అది పని చేయట్లేదు కదా, మనం బయట నుంచి ఇస్తున్నాం. బాడీ ఓవరాల్ హెల్త్ అనేది మన ఆర్గన్స్ మన ఇండిపెండెంట్ గా పనిచేస్తేనే అవి కరెక్ట్ గా నడుస్తుంది. మనం బయట నుంచి ఎంతకాలం మనం సప్లై చేస్తాము. మేబీ దట్ ఈస్ కీపింగ్ యూ సేఫ్. థైరాయిడ్ వల్ల వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్ నుంచి సేఫ్ ఉంచుతుంది. బట్ ఓవరాల్ మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే థైరాయిడ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్. ఆయుర్వేద సైడ్ ఏం చెప్తారంటే మందాగ్ని అంటే విషమాగ్ని అంటారు. అగ్ని వైషమ్య, ఎప్పుడైతే అగ్ని విషమం అయిపోతుందో అది స్లో డౌన్ అయిపోతుంది అనమాట. అంటే డిస్ఫంక్షనల్ అగ్ని. సో దానివల్ల పిత్త అనేది, ఇది ఫైర్ ఎలిమెంట్ అంటాం కదా బాడీలో, అది డౌన్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది పిత్త అనేది. సో మనకి చాలా ఇంపార్టెంట్. జఠరగ్ని అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. అవ్వడం వల్ల కఫ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కఫ అగ్రవేట్ అవుతుంది అనమాట. సో ఈ పిత్త ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో, కఫ ఇంక్రీజ్ అవుతుందో, మెటాబోలిక్ టర్న్ ఓవర్ ఇదంతా కన్వర్జన్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఆమ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆమ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజ్. సో ఆమ లక్షణ అంటారు. సో అది అంతా గ్యాదర్ అయిన తర్వాత అది ఫుల్ బ్లోన్ హైపోథైరాయిడిజం లాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఆయుర్వేద సైడ్ నుంచి ఏం చూస్తామంటే కఫాని పాసిఫై చేయడము, పిత్తాన్ని యాక్టివేట్ చేయడము. అంటే అగ్నిదీపన, ఆమ పాచన, ఇవి రెండు అంటాం అనమాట. అగ్నిదీపన అంటే యూ వాంట్ టు కిండిల్ దట్ ఫైర్ అగైన్. ఆమ పాచన, ఏ ఆమ అవుతుందో అది రిమూవ్ చేయడం బాడీ నుంచి. సో పంచకర్మలో మెడిసిన్ సైడ్ ఉంటాయి, బట్ న్యూట్రిషన్ సైడ్ ఏంటి అంటే కఫ పాసిఫికేషన్ గురించి చూడాలి, పిత్తాన్ని యాక్టివేట్ చేయడం గురించి చూడాలి. సో కఫాని ఎలా పాసిఫై చేస్తాము? లైట్ ఫుడ్స్ ఇవ్వడము, పంజెంట్, బిటర్, ఆస్ట్రింజెంట్ ఫుడ్స్ ఇవ్వడము. మోడర్న్ కి ఆయుర్వేదాకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఉంది, సోయా అంటాం. సో సోయా ఏంటి అంటే మోడర్న్ న్యూట్రిషన్ ప్రకారం ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్. ఎందుకంటే దాంట్లో టైరోసిన్ ఉంటుంది, టైరోసిన్ నుంచి మనకి థైరోగ్లోబులిన్ వస్తుంది, థైరోగ్లోబులిన్ నుంచి మనకి మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ అని వస్తుంది, అందుకోసం తీసుకోవాలి అంటారు. వేరాజ్ ఆయుర్వేదాలు ఏమంటామంటే సోయాబీన్ అనేది శీత వీర్య అంటాం. అంటే ఇట్స్ కూలింగ్ ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గురు, ఇట్ ఈస్ హెవీ టు డైజెస్ట్. మామూలు మూంగ్ దాల్ కంటే సోయాబీన్ మనకు తెలుసు కొంచెం హెవీ. సో దానివల్ల కఫ అనేది ఇంకా అగ్రవేట్ అవుతుంది, డిక్రీజ్ అవ్వదు అంటారు. సో అందుకనే అవాయిడ్ చేయడము లేకపోతే మోడరేషన్లో తీసుకోవడము చెప్తామన్నమాట. సేమ్ గోస్ ఫర్ డైరీ ఆల్సో. డైరీ కూడా మామూలు వాటిలో అందులో టైరోసిన్ ఉంటుందని చెప్పి చెప్తారు, బట్ అట్ ద సేమ్ టైం మిల్క్ అనేది మ్యూకస్ ప్రొడ్యూసింగ్ ఉంటుంది, కర్డ్ కూడా మ్యూకస్ ప్రొడ్యూసింగ్. అంటే కఫాని ఇంక్రీజ్ చేసే, స్లగిష్నెస్ని ఇంక్రీజ్ చేసే కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో మిల్క్ని కొంచెం అవాయిడ్ చేయడం, లేకపోతే మోడరేషన్లో తీసుకోవడము, లిటిల్ క్వాంటిటీస్లో తీసుకోవడము, దాంట్లో మనము కఫాని రెడ్యూస్ చేసే హర్బ్స్ తీసుకోవడము, టర్మరిక్ లాంటివి తీసుకోవడము. కర్డ్ అనేది మనము దాన్ని కర్డ్ లాగా కాకుండా గడ్డ పెరుగు అంటాం కదా, అది ఎప్పుడు తీసుకోకూడదు థైరాయిడ్ పేషెంట్స్. సో దాన్ని మీరు ఒక స్పూన్ క్వాంటిటీ మీరు తీసుకొని దాన్ని డైల్యూట్ చేసేసుకొని బటర్ మిల్క్ చేసేసి శొంఠి పొడి కానీ, మిరియాల పొడి కానీ ఇలాంటివి వేసుకుంటే కొంచెం అగ్ని అనేది యాక్టివ్ అవుతుంది అనమాట, యాక్టివేట్ అవుతుంది. అండ్ పనీర్, అది ప్రోటీన్ లాగా వస్తుంది, ప్లస్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తుంది, న్యూట్రిషియస్ ఆల్సో. సో ఈజీలీ డైజెస్టబుల్. సో ఒక 2 to 3 క్యూబ్స్ పనీర్ తీసుకోవచ్చు, అంతవరకు ఓకే. అండ్ అయోడిన్ కోసం ఏం చెప్తామంటే ఆబ్వియస్లీ న్యాచురల్ అయోడైజ్డ్ సీ సాల్ట్ కానీ, లేక్ సాల్ట్ కానీ తీసుకోవచ్చు. ఈ మధ్య పింక్ సాల్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది, సో అది అయోడైజ్డ్ కాదు. ఒకవేళ అయోడైజ్డ్ ఉంటే అది తీసుకోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అయోడిన్ అబ్సార్ప్షన్ చాలా తగ్గిపోతుంది ఈ మధ్య. అనదర్ వన్ ఇస్ బ్రెజిల్ నట్. బ్రెజిల్ నట్ లో మీకు సెలేనియం ఉంటుంది. అయోడిన్ అబ్సార్ప్షన్ కి సెలేనియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పంకిన్ సీడ్స్ లో కూడా ఉంటుంది. హోల్ వీట్ అంటాము, అంటే బయట షాప్ లో
కొన్నది కాకుండా హోల్ వీట్ ప్యూర్ గా వచ్చిన దాన్ని పొట్టుతో వచ్చింది ఉంటుంది చూడండి, అందులో కొంచెం సెలేనియం ఉంటుంది. సో అది కూడా మీరు ఎప్పుడో ఒకసారి కన్జ్యూమ్ చేసుకోవడం, నాట్ లైక్ ఆన్ రెగ్యులర్ బేసిస్. కానీ బ్రెడ్ అలాంటివి మాత్రం టచ్ చేయకండి. ఐరన్, సెస్మీ సీడ్స్ ఉన్నాయి, బ్లాక్ సెస్మీ అంటాము, స్పినాచ్, బీట్రూట్, సో ఇవి తీసుకోవడము. సెస్మీలో మీకు టైరోసిన్ కూడా ఉంటుంది, కోఎన్జైమ్ క్యూటన్, అది కూడా మీకు ఆమండ్స్ లో, పంకిన్ సీడ్స్ లో కూడా మీకు ఉంటుంది. రాగి ఒకటి ఏంటి అంటే దాంట్లో ఐరన్ ఉంటుంది, బట్ రాగిలో గోయిట్రోజన్స్ కూడా ఉంటాయి. ఆ గోయిట్రోజన్స్ ఏం చేస్తాయంటే సేమ్ మనకి క్రూసిఫరస్ వెజిటబుల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎలా అయితే ఐరన్ అబ్సార్ప్షన్ ని తగ్గిస్తాయో, అలాగే రాగిలో కూడా కొంచెం గోయిట్రోజన్స్ ఉంటాయి, బట్ ఐరన్ రిచ్ కూడా అట్ ద సేమ్ టైం. దాని నెగటివ్ ఏంటి అంటే కఫా అండ్ వాతాని అగ్రవేట్ చేస్తుంది. సో కఫా ఆ ప్రాపర్టీ కాబట్టి దాన్ని కొంచెం దూరం ఉండమంటారు. వన్స్ ఇన్ వైల్ దాన్ని మొత్తం జావలాగా తీసుకోకుండా, దాన్ని ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ లాగా, దాన్ని రోటీ లాగా తీసుకోకుండా, ఏదైనా మీరు వెజిటబుల్ సూప్ చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ యాడ్ చేయడము, వన్ వీక్ వన్స్ ఇన్ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ వీక్ అట్లా జస్ట్ ఒక 1 స్పూన్ 2 స్పూన్ తీసుకుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇంకోటి ఒమేగా 3 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఒమేగా 3 ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, నట్స్, వాల్నట్స్, ఆమండ్స్ ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. బట్ వాల్నట్స్ కెన్ బి లిటిల్ బిట్ హెవీ ఆల్సో, సో జస్ట్ 1 వాల్నట్ ఇన్ డే అది సరిపోతుంది. ఒకటి వైటమిన్ సి, ఇది మన ఐరన్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆమ్లా అండ్ బెర్రీస్, పపాయ అండ్ బనానా నుంచి కొంచెం ఆయుర్వేద సైడ్ నుంచి చూస్తే అవి దూరం పెట్టమంటారు, ఎందుకంటే దే ఆర్ హెవీ కఫా కాజింగ్ ఫుడ్స్. స్ట్రాబెరీస్ లో మీకు సెలేనియం కూడా ఉంటుంది. ఇంకోటి చోలే అండ్ రాజ్మా, అవి హెవీ ఉంటాయి, బట్ ఇందులో కూడా మీకు టైరోసిన్ అనేది ఉంటుంది. సో ఆయుర్వేద సైడ్ చూస్తేనేమో అవి కఫా ఫార్మింగ్ కాబట్టి మోడరేషన్ లో తీసుకోవాలంటారు. సో ఎందుకంటే డైజెస్టిబిలిటీ ఆల్రెడీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మోడరేషన్ లో తీసుకోవడం, ప్రాపర్ గా కుక్ చేసేసి ఆఫ్టర్నూన్ టైంలో ఒక మంచి మన డైజెస్టిబిలిటీ 12 to 2 మధ్యలో ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బాయిల్డ్ రాజ్మా కానీ, బాయిల్డ్ చనా కానీ, యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ గ్రేవీ ఫార్మ్ విత్ సమ్ బక్వీట్ రోటీ, మామూలు రోటీ కాకుండా బక్వీట్ రోటీ అయినా, లేకపోతే కీన్వాతోనైనా. కీన్వా ఇస్ వెరీ గుడ్, ఇట్స్ కంప్లీట్ ప్రోటీన్, యూ కెన్ హ్యావ్ ఇట్ సేఫ్లీ. థైరాయిడ్ వాళ్ళకి కీన్వా ఇస్ వెరీ గుడ్. సో ఓవరాల్ చూసుకుంటే డీటాక్స్ డ్రింక్స్ లో మనము జింజర్ వాటర్ కానీ, సినమన్ వాటర్ కానీ, బే లీఫ్ ఇలాంటి వార్మింగ్ ఏవైతే ఉంటాయో వాటితో వీ కెన్ స్టార్ట్ అవర్ మార్నింగ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ లో వీ కెన్ హ్యావ్ సమ్ లైట్ ప్రోటీనేషియస్ ఫుడ్, మేబీ బేసన్ కా చీలా, ఆర్ యూ కెన్ హ్యావ్ పెసరట్టు. పెసరట్టు ఇస్ అ వెరీ గుడ్ వన్, యూ కెన్ హ్యావ్ దట్ విత్ బిట్ ఆఫ్ జింజర్. ఆ జింజర్ తో తీసుకుంటే మీకు డైజెస్టిబిలిటీ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక సమ్ లీఫీ వెజిటబుల్ దాల్ తీసుకోవటము. బ్రౌన్ రైస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. లేకపోతే యాజ్ ఐ సెడ్ హోల్ వీట్ రోటీ, లేకపోతే బక్వీట్ కానీ, అమరాంత్, రాజ్గిరా అంటాము, అది మీకు గ్లూటెన్ ఫ్రీ అనమాట. సో ఈజీ టు డైజెస్ట్. కీన్వా కానీ ఇలాంటి వెజిటబుల్ స్టర్ ఫ్రై, పర్మిటెడ్ వెజిటబుల్స్, హెల్దీ వెజిటబుల్ తీసుకోవడము. నైట్ వచ్చేసి సూప్స్ తీసుకోవడము. యూ జస్ట్ బాయిల్ ఆల్ ద వెజిటబుల్స్ అండ్ హ్యావ్ సూప్, మేబీ కొంచెం పనీర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ ఒక ప్లాన్. ఆఫ్టర్నూన్ స్నాక్ కి మనం వచ్చేసి ఒక సెస్మీ లడ్డు కానీ, బ్రెజిల్ నట్ చెప్పినట్టు నెటిల్ టీ అనేది దొరుకుతుందండి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ యాంటీ ఆక్సిడెంట్ బూస్ట్, మెటాబలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, సెలేనియం అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ లాస్ కి మనం డ్రింక్స్ తీసుకోవడము, హైబిస్కస్ టీ లాగా ఇలా హెర్బల్ టీస్ తీసుకోవడము. సో దట్ కెన్ బి ఈజీలీ అడ్రెస్డ్.